వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నకరేకల్ మండలం బండపాలెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ జిల్లా గవర్నర్ మదన్ మోహన్ రేపాల హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందుల్ని ఉచితంగా పంపిణీ చేశారు. పాఠశాలలకు ప్రహరీ గోడ లేకపోవడంతో గ్రామంలోని పశువులు లోపలికి ప్రవేశించి విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో క్రీస్తు శేషులు పెండాల రంగారావు కుమార్లు పెండాల రమేష్ అనిత దంపతులు లయన్స్ ఇంటర్నేషనల్ 320 ఈ సహకారంతో 1.50 లక్షల వ్యయంతో ప్రహరీ గోడను నిర్మించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పెండాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టిన లయన్స్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శ్ సభ్యులు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ నల్గొండ ఆదర్శ్ వారు బండపాలెం గ్రామంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో గైనకాలజిస్ట్ మంజుల గారు, నకరికల్, అదేవిధంగా ఐకాన్ హాస్పిటల్ వారు, సూర్యాపేట నుంచి ఐ హాస్పిటల్ వారు ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసి ఈ గ్రామ పౌరులందరికీ కూడా అన్ని విషయాలలో, అన్ని రంగాలలో ప్రత్యేకమైనటువంటి పరీక్షలు చేసి వారికి కావలసిన వారికి మందులు ఉచితంగా ఇస్తున్నారు. అదేవిధంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు, అదేవిధంగా కంటి ఆపరేషన్లు సూర్యాపేట లయన్స్ ఐ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ సర్జరీ చేసి మళ్ళీ ఇక్కడికి పంపించడం జరుగుతుంది. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు బండపాల గ్రామస్తులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శ వారు అందించారు. ఒక పేషెంట్ ఒక ఊరికి వెళ్ళి చూయించుకొని రావడానికి మినిమం ఒక 2,000 రూపాయలు జరుగుతుంది. ఇక్కడ డయాబెటీస్ పరీక్షలు, బీపీ పరీక్షలు, కంటి పరీక్షలు, స్త్రీల వ్యాధి నిపుణుల పరీక్షలు, జనరల్ వ్యాధి నిపుణులు, అదేవిధంగా డాక్టర్ వెంకటేశ్వర్లు గారు డెంటల్ పరీక్షలు కూడా అన్ని విధాల మల్టీ స్పెషాలిటీ క్యాంపులో ఈ యొక్క క్యాంపులో నిర్వహిస్తూ ఈ బండపాల గ్రామ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు పెండియాల రమేష్ వారి కుటుంబ సభ్యులు కలిసి ఈ పాఠశాలకు 1,50,000 రూపాయలు వెచ్చించి ఒక చక్కటి కాంపౌండ్ను నిర్మించి ఈ యొక్క స్కూల్ యొక్క స్థలాన్ని పరిరక్షించుకోవడం కూడా జరిగింది. మా జిల్లా తరఫున, నా తరఫున లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శ్ క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శ్ ఈ మధ్య కాలంలో 3-4 సంవత్సరాల క్రితమే ఈ యొక్క క్లబ్ స్థాపించారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సరం అత్యధికంగా నెంబర్ ఆఫ్ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారి యొక్క క్లబ్ సభ్యులందరినీ కూడా ప్రస్తుతం ముఖ్యంగా రమేష్ గారిని, వెంకన్న గారిని, వారి యొక్క ట్రెజరర్ గారిని, జెర్సీ తర్వాత విష్ణు గారిని, రఘు గారిని, అదేవిధంగా సందినేని గారు అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్ పెండియాల శ్రీనివాసరావు గారు కూడా దీన్ని ముందుండి నడిపిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సూపర్వైజ్ చేస్తూ చక్కగా నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ పాఠశాలలో చక్కటి గ్రీనరీని డెవలప్ చేసి పిల్లలందరూ కూడా కనులకు వింపుగా ఉండేటట్లు దీన్ని నిర్మించాలని కూడా సర్పంచ్ గారిని, అదేవిధంగా క్లబ్ సభ్యులను కోరుకోవడం జరిగింది. ఈ కాంపౌండ్ చుట్టూ కూడా చక్కటి కొటేషన్స్, సక్సెస్ఫుల్ యొక్క జీవిత విషయాలను కూడా ఇక్కడ పెయింటింగ్ చేసి పిల్లలందరూ కూడా తెలపాలని మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చి ఇక్కడికి కాంపౌండ్ వాళ్ళు నిర్మించినటువంటి దానికి మల్టీ స్పెషాలిటీ క్యాంప్ ప్రారంభించినందుకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి, వాళ్ళ క్లబ్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శ తరపున ప్రెసిడెంట్గా, దానికంటే ముందు గ్రామ సభ్యుడిగా నేను ఈ స్కూల్కు మా ప్రాథమిక పాఠశాలకు ప్రహారీ గోడ నిర్మించుటకు మా సభ్యులందరితోటి చర్చించి మా ఊర్లో పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద కాంపౌండ్ వాల్ నిర్మించాలని నిర్ణయం తీసుకొని ఈ కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది. దానికి సరిపడా డబ్బులు రాకున్నా కూడా మిగతా వారిని కూడా సంప్రదించి వారి దగ్గర సలహా తీసుకొని ఉన్నటువంటి వెస్ట్ ఫేస్ ఏదైతే మిగిలిపోయిందో ఆ గోడ మరియు గేటును కూడా మళ్ళీ స్కూల్ రీఓపెన్ చేసే వరకు ఆ గేట్ పెట్టి మిగతా గోడను కూడా పూర్తి చేస్తానని నేను మా గ్రామ ప్రజలకు మరియు మా పాఠశాల ఉపాధ్యాయులకు అభయం ఇస్తున్నాను. ముందుకు వచ్చి నాకు ఈ కాంపౌండ్ వాళ్ళకు సహకరించిన దాతలందరికీ పేరు పేరున ఇప్పటి వరకు నాకు మా సోదరులు ఒక 50,000 రూపాయలు
ఇచ్చినారు. మా ఊరి అల్లుడు, మా క్లబ్ సీనియరు, మల్టిపుల్ మాజీ కౌన్సిల్ చైర్మన్ తీగల మోహన్ రావు గారు 10,000 రూపాయలు, మాకు అంటే 320E వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 5,000 రూపాయలు ప్రకటించినారు. ఇంకా ఏమైనా తక్కువ పడితే మా క్లబ్ సభ్యులందరినీ, మా జోన్ చైర్మన్, మా క్లబ్ సభ్యుడు కర్ణాటక విష్ణు గారు ఇప్పుడే 5,000 రూపాయలు ప్రకటించినారు. ఇంకా తక్కువ పడితే ఉన్నటువంటి సభ్యులందరినీ సహకారంతో నా స్కూల్ని మాత్రం మంచిగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకొని ఏ విధమైన బయట వ్యక్తులు స్కూల్లోకి రాకుండా చూసేందుకు నేను మాటిస్తున్నాను. ఆధ్వర్యంలో బండపాలెం పారిగోడ స్కూలు పారిగోడ కొరకు మా క్లబ్బు నా సొంతం బాబాయ్ కొడుకునేందుకు నేను గెలవక ముందు బడి పారిగోడ కట్టిద్దామని నాకు హామీ ఇచ్చిండు లయన్స్ క్లబ్ ద్వారా. దానితోడు మా బాబాయ్ కొడుకులు కూడా దాంట్లో సగం పాలు పంచుకొని సాయం చేశారు. 20 సంవత్సరాల నుంచి ఈ గోడ పడబడ్డ స్కూల్ కన్నా దద్దంగా ఉన్నది. మా రమేశ్వర ఆధ్వర్యంలో, మా బాబాయ్ కొడుకు ఆధ్వర్యంలో ఈ గోడ పారిగోడ ఇంకా ఇంతకన్నా మంచిగా చేసి మన గవర్నర్ గారు చెప్పి ఇట్లా బొమ్మలు వేసి గేట్ పెట్టించి మంచిగా వెళ్తాం. హెల్త్ క్యాంప్ వాళ్ళు రమేశ్వరరావు హెల్త్ క్యాంప్ జరుగుతుంది. శ్రీనివాసరావు బండపాలెం సర్పంచ్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెడికల్ ఫీలింగ్లో మంజుల మేడం తీసుకొచ్చి డాక్టర్ తీసుకొచ్చి కంటి సూప్ అయినా అన్నీ చెక్ చేసి పంపించగలుగుతారు. సరే మాట్లాడు. బండపాలెం గ్రామ పుర ప్రముఖులకు, ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకు, లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరపబడుచున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా బండపాలెంలో మేము చిన్నప్పటి ఇప్పుడు ఉన్నటువంటి మాకున్నటువంటి 50 సంవత్సరాల అనుభవంలో ఏ సర్పంచ్ చేయనటువంటి కార్యక్రమం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పెండ్యాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని మంచి చక్కగా నిర్వహిస్తూ గ్రామస్తులకు అన్ని వేళలా అన్ని సమయాలలో అందుబాటులో ఉంటూ, ఇక్కడ స్కూల్లో పిల్లలు లేకపోయినప్పటికీ కూడా, స్కూల్ పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ కూడా స్కూల్ను డెవలప్ చేయడానికి ఇక్కడ చదువుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యార్థులకు తను ఇక్కడ పూర్వ విద్యార్థి అయినందువలన తన స్కూల్ని బాగు చేసుకునే కొరకు తను అహర్నిశలు పాటుపడుతూ ప్రతి ఒక్కరిని దాతలను ప్రతి ఒక్కరిని అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను అందరినీ కూడా దగ్గరకు తీసుకొని వారితో సలహాలు సహకారాలు తీసుకొచ్చు ఇక్కడ స్కూల్ డెవలప్మెంట్కు చాలా కార్యక్రమాలు చేయడానికి, స్కూల్ ఇంకా కూడా డెవలప్ చేయడానికి, విలేజ్ని డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సర్పంచ్ గారికి మా గ్రామస్తులు ఎల్లవేళలా ప్రతి ఒక్కరు కూడా వారికి అందుబాటులో ఉంటారు. వారి ఫౌండేషన్ అంటే వాళ్ళకి తీసుకున్నటువంటి నిర్ణయాలకు మేమందరం కూడా సహకారం చేస్తూ ఈ లయన్స్ క్లబ్ వారు ఈరోజు చేసినటువంటి ఇక్కడ లయన్స్ క్లబ్ యాజమాన్యానికి కానీ చైర్మన్ గారికి కానీ ఇక్కడ అధ్యక్షులు వీరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఊరు ఇంత చిన్న ఊరుకు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకొని మాకు అందరికీ సహకరించినందుకు లయన్స్ క్లబ్ వారికి మరొకసారి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సర్పంచ్ గారి తరఫున, గ్రామస్తుల తరఫున, మా అందరి విద్యావేత్తల తరఫున వారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. శ్రీనివాస నర్సింగ్ హోమ్ నగరికి వెళ్ళినందుకు గత 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అట్లనే నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మేము బండపాలెం గ్రామాన్ని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చేయించే మెగా హెల్త్ క్యాంపులో పాల్గొనడానికి వచ్చాము. ఈ మెగా హెల్త్ క్యాంపులో పాల్గొనడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ ఉండే మహిళలందరికీ కూడా వారి సమస్యలు, గర్భసంచి సమస్యలు, గర్భకోశ వ్యాధుల గురించి వాళ్ళు అవగాహన కల్పించుకున్నారు. అందులో అందరినీ కూడా పరీక్షలు చేశాము. వాళ్ళకి అవగాహన కల్పించి వారి యొక్క వైద్యం పట్ల వాళ్ళు ఇంకా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకునేటట్టుగా చెప్పాము. మహిళలలో మనం ఎక్కువగా గుర్తించాల్సింది, ఇప్పుడు ఈ మారుతున్న కాలంలో చాలామంది షుగర్ వ్యాధిన పడుతున్నారు, బీపీ వ్యాధిన పడుతున్నారు. మరియు మహిళలకు స్వతహాగా వాళ్ళ వయసు విధంగా వచ్చే ఎముకల క్షీణత, చాలామందికి బయట ఎండిపోయిన తర్వాత ఎముకల క్షీణత ఉంటుందండి. దాని గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని మహిళలందరినీ కోరుకుంటున్నాము. కాబట్టి వారు రోజు తినే ఆహారంలో కాసింత కోడిగుడ్డు, పాలు, కొన్ని గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు, కొన్ని గింజలు ఎక్కువగా తీసుకున్నట్టయితే, దాంతోపాటు పళ్ళు, మెయిన్గా మనకు దొరికే జామ పళ్ళు, సపోటా పళ్ళు, షుగర్ లేని వాళ్ళు ఇది కూడా తీసుకోవచ్చు. అవి షుగర్ ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ తీసుకోవచ్చు. ఎక్కువగా ఫోకస్ చేస్తే మీకు ఎక్కువగా బీన్స్, చిక్కుళ్ళు ఇవన్నీ కూడా కాల్షియం సంబంధించినవి తీసుకోవడం వల్ల మహిళలకు ఎముకల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే, గర్భకోశ
క్యాన్సర్ అండి. దానివల్ల ఏటా మన దేశంలో 1,70,000 మంది కొత్తగా క్యాన్సర్ ఉన్నదని గుర్తింపబడుతున్నారు. అందులో సుమారుగా మనకు 50 నుంచి 60% మహిళలు ఎంత మంచి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా చనిపోతున్నారు. అందుకు కారణం ఏంటంటే ఈ క్యాన్సర్ని మనం లేటు దశలో, అంటే తొలి దశలో కాకుండా చాలా లేటు దశలో మనం కనుక్కోవడం. దానివల్ల మనకు ఎంత వైద్యం, మనం మంచి వైద్యాన్ని అందించినా కూడా మనం ఆ మహిళల ప్రాణాలని కాపాడలేకపోతున్నాం. సో దీనికి మనం నివారణ చర్యలుగా మనం ఏం తీసుకుంటామంటే ప్యాప్స్మియర్ టెస్ట్ అని అందరికీ తెలిసిందే. ఇది ప్రతి మహిళ కూడా ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్ని తనకు ఇబ్బంది ఉన్నా లేకున్నా ముందస్తుగా పరీక్ష చేయించుకోవడం వల్ల దగ్గరలోని ఏ గైనకాలజిస్ట్ని సంప్రదించినా మీకు అనువైన ఫీజులోనే వాళ్ళు చేస్తారండి. ఇది ఓపీ ప్రొసీజర్. దీనివల్ల మనకు గర్భకోశ క్యాన్సర్ అది ముందస్తుగా మనం ఒక 10 సంవత్సరాల ముందే దాన్ని కనుక్కోగలము. ఇది ముందస్తుగా చేసే పరీక్ష. ఇది కాకుండా ఇటీవల మనకేంటంటే ఇంకా ఈ పరీక్షలు కాకుండా మనం అసలు మనం ఇదంతా వచ్చిన తర్వాత చేసుకునేది, కానీ నివారణగా మనకు ఒకటి HPV వ్యాక్సినేషన్ అని వచ్చిందండి. ఇది గర్భకోశ క్యాన్సర్ని నిరోధించే టీకా. మన శరీరం నుండి ప్రతి అవయవానికి వచ్చే క్యాన్సర్కి ఏ క్యాన్సర్కి టీకా లేదు, కానీ దీనికి మాత్రం టీకా ఉందండి. దీనివల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ని పూర్తిగా నివారించవచ్చు. ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఎక్కువగా స్ట్రెయిన్స్ మనకి 4 స్ట్రెయిన్స్ ఉంటాయి. ఆ 4 స్ట్రెయిన్స్కి మనకు వచ్చిందండి. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 2 రకాల వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి సర్వవాక్ వ్యాక్సిన్ అండి, ఇంకొకటి గార్డిసెల్లా. సర్వవాక్ అనేది 4 స్ట్రెయిన్స్కి మనకు ఉంటుంది. గార్డిసెల్లా అనేది 9. కాకపోతే గార్డిసెల్లా కొంచెం ఎక్కువ రేట్ ఉందండి. సర్వవాక్ మనకు అందుబాటులో రేట్లో ఉంది. ఇటీవల గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకు ఫ్రీగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. చాలా సంతోషం అది. అన్ని ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఇలాంటి లయన్స్ క్లబ్ వాళ్ళు, మాలాంటి ప్రసూతి వైద్య నిపుణుల సంఘము, ఇంకా మిగతా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈ టీకాని అందరికీ వేయిస్తున్నారు. ఈ టీకాని ఎవరెవరు వేయించుకోవచ్చు. ఈ టీకా వల్ల మహిళలలో గర్భకోశ క్యాన్సరు, యానల్ క్యాన్సరు, ఓరల్ అంటే నోటి క్యాన్సరు, తర్వాత వాట్స్, తర్వాత యోని పెదాలకు యోని క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, ఇవి వచ్చే అవకాశం ఉందండి. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల మగవాళ్ళల్లో కూడా క్యాన్సర్స్ వస్తాయండి. ఒకటి అది సేమ్ ఓరల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, అంగం అంటే పెన్నిస్ అండి, పీనియల్ క్యాన్సర్ అంటారు, తర్వాత వాట్స్. కాబట్టి ఇది తప్పకుండా పురుషులు మహిళలు ఇద్దరూ తీసుకోవాలి. ఏ వయసు వాళ్ళు తీసుకోవాలి? 10వ సంవత్సరం వయసు నుంచి 65 సంవత్సరం వయసు వరకు ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు, మహిళలు, పురుషులు అందరూ తీసుకోవచ్చు. తర్వాత ఓన్లీ గర్భిణితో ఉన్న 9 నెలలు మాత్రమే ఈ టీకాని తీసుకోకూడదు. ఈవెన్ పాలిచ్చే తల్లులు కూడా టీకాని తీసుకోవచ్చు. ఇది మనం ఖచ్చితంగా 15 సంవత్సరాల లోపలైతే 2 డోసులు అండి. 15 సంవత్సరాలు దాటినప్పుడు 3 డోసులు మనం తీసుకోవచ్చు. ఒక డోసు ఫస్ట్ తీసుకొని తర్వాత 15 లోపల వయసున్న అమ్మాయిలు, అబ్బాయిలు అయితే 6 నెలల తర్వాత ఇంకొక బూస్టర్ డోస్. అదే 15 సంవత్సరాలు దాటిన అమ్మాయిలు, అబ్బాయిలు లేకపోతే పురుషులు, మహిళలు వాళ్ళు 3 డోసులు తీసుకోవాలి. ఒకటి ఫస్ట్ 1వ నెల, తర్వాత 2 నెలల తర్వాత ఒక డోసు, మళ్ళీ 4 నెలల తర్వాత ఇంకొక డోసు. ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళు తప్పకుండా ఈ క్యాన్సర్ నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు చాలా వరకు సంపూర్ణమైన ఈ వ్యాక్సిన్ని తీసుకున్నారు. అలాంటి వాటిల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఒకటి. తర్వాత మన దేశంలో కూడా బీహార్ రాష్ట్రము, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కొన్ని నార్త్లో ఉండే రాష్ట్రాలన్నీ కూడా ఆ రాష్ట్రంలో ఉండే అమ్మాయిలందరికీ కూడా ఈ టీకాలను ఇప్పించారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉండే మహిళలందరికీ మరియు పురుషులందరికీ ఈ విజ్ఞప్తి ఏంటంటే మనం క్యాన్సర్ నివారణ, ప్రతి ఒక్కదానికి నివారణ చాలా ముఖ్యం. వచ్చిన దానికంటే నివారించుకోవడమే ముఖ్యం. కాబట్టి ఈ HPV వ్యాక్సిన్ని అందరూ వేసుకోగలరని మహిళలు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇప్పటికైతే మేము చూడలేదు. చాలామంది స్కూల్స్లలో పిల్లలకు వేయించాము, చాలామంది మహిళలకు కూడా మేము వేస్తూనే ఉన్నాము. ఎటువంటి సైడ్ రియాక్షన్స్ అనవసరమైన కరోనా వ్యాక్సిన్కి దీనికి పోల్చకుండా, అపోహలు కాకుండా దీన్ని వేయించుకోగలరని అందరికీ మరి ఒక్కసారి విజ్ఞప్తి. దీనివల్ల మనం క్యాన్సర్ రహిత అంటే గర్భకోశ క్యాన్సర్ని నివారించుకోవచ్చు. మన మహిళల ప్రాణాలని మనం రక్షించుకోవచ్చు. అందరికీ మరి ఒక్కసారి విజ్ఞప్తి. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎన్నో ఈ గ్రామ సర్పంచ్ గారికి, శ్రీనివాస్ గారికి, మరియు లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు చెప్తూ మా ప్రసూతి వైద్య నిపుణుల సంఘం తరపు నుంచి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోగ్యం మహాభాగ్యం, అందరూ రక్షించుకోండి. ధన్యవాదాలు.